ఏం చెయ్యనురా? తనని ఎన్ని రకాలుగా కన్విన్స్ చేయాలని చూసినా కన్విన్స్ అవడం లేదు. నన్ను శత్రువులాగే చూస్తుంది, నమ్మడం లేదు. దానికి నా దగ్గర సింపుల్ ఐడియా ఉంది. ఇప్పుడు మేడంకి ఆ ప్రణయ్ గడి విషయం చెప్పకముందే మీరు మేడంకి నిజాయితీగా చెప్పాలని ఒక లెటర్ రాశారు కదా. ఇప్పుడు ఆ లెటర్ ఇవ్వండి. తన పుట్టినరోజునే ఈ విషయం చెప్పాలనుకున్నానని మేడంకి తెలియజేయండి. ఈ ఆలోచన నాకు ఎప్పుడో వచ్చింది, కానీ ఆ లెటర్ ఎంత వెతికినా కనపడడం లేదు. ఏం చేయనురా? బాసు, బయట మిమ్మల్ని అందరూ పెద్ద బ్రిలియంట్ అనుకుంటారు గాని మీది ఎంత పరికిమాల బుర్రో నాకు మాత్రమే తెలుసు. నేను లేకపోతే మీ బతికేమవుతుందో. రేయ్, మరి ఆ మాత్రం బుర్ర పనిచేయకపోతే ఇంకెందుకు ఆ బుర్ర? ఇప్పుడు ఆ లెటర్ రాసింది మీరే కదా, దాన్ని ఫోర్జరీ చేయాల్సిన పని లేదుగా. మీరేం రాస్తారో మీకు తెలుసు కదా. మళ్ళీ అదే లెటర్ని అచ్చు గుద్దినట్టు అదే విధంగా ఇంకో కాపీ రాసేయండి. మేడం పుట్టినరోజున ఇవ్వాలనుకున్న లెటర్ ఇదే అని చెప్పి ఇచ్చేయండి. మేడంకి మీరు ఎప్పుడు రాసిచ్చారో తెలుస్తుందా ఏంటి? ఆహా, సూపర్ రా, బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చావు. వెరీ గుడ్. చిచి, ఏంటిది మగ సరసం? మా ఆవిడ దగ్గర తీసుకోవాల్సిన ముద్దులు చెడగొట్టి బలవంతంగా లాక్కొచ్చారు. ఇక్కడ మీ దగ్గర ముద్దులు తీసుకోవాల్సి వస్తుంది. ఛీ, కర్మ కర్మ. సర్లే, ముందు లెటర్ రాయడానికి ఒక పెన్ను పేపర్ ఇవ్వరా? తెస్తాను. నేను పెగ్గేసుకుంటూ ఉంటా, మీరు చకచక లెటర్ రాసేయండి. అలాగే. రే, మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయకు. ఏం చేయను, మీ ఫ్లోలో మీరు రాసేసుకోండి. బాసు, నా చేత ప్యాడు పేపరు ఇచ్చాను. సీతారాములు కలిపిన హనుమంతుడు లాంటి నేనిప్పుడు నా ఐడియాతో మీ ఇద్దరిని కలపబోతున్నాను. మనం మనిషిని కూడా చూడగానే అంచనా వేయలేం. మనిషి మంచివాడైనా లోపల దుర్మార్గపు ఆలోచనలున్నా మనతో మాట్లాడేటప్పుడు మనకి మంచిగా కనపడడానికి, మనం మంచివాళ్ళు అని నమ్మడానికి తగ్గట్టు అవతల మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. మనం బయటికి కనబడుతుంది నిజమని కొంత నమ్ముతాం. కొన్నాళ్ళు పోయాక అవతల మనిషితోటి కొంత సాంగత్యం పెరిగాక మరికొంత తెలుసుకుంటాం. కానీ మనిషి మనసు లోతుల్లో ఉన్న ఆలోచనని, దుర్మార్గాల్ని అంత సులువుగా మనం పసిగట్టలేం. పరిస్థితుల్ని బట్టి మనిషి తాలూకా అసలు ఆలోచనలు, వాళ్ళ దుర్మార్గం బయటపడుతుంది. అలాగే నువ్వు ప్రణయ్ని మంచివాడు అని నమ్మావు గనకే ప్రేమించావు. ఇంట్లో అమ్మా నాన్నలకి మాకెవ్వరికీ తెలియకుండా వెళ్ళి పెళ్లి చేసేసుకున్నావు. అందులో నిన్ను తప్పుపట్టలేను, ఎందుకంటే ఆ క్షణాన అతను మంచివాడు అని నువ్వు నమ్మావు కాబట్టి. కానీ ఇప్పుడు అతను ఎలాంటి వాడో, ఎన్ని ఘోరాలు చేస్తున్నాడో అన్నీ తెలిసిన తర్వాత ఇంకా అతని కోసం ఆలోచించడం కరెక్టేనా? నువ్వు అడుగుతున్నది సబబుగానే ఉంది మధు, కానీ నా వైపు నుంచి ఒక్కసారి ఆలోచించు. అతనితో కలిసి చదువుకున్న కాలం నుంచే అతనేంటో నాకు తెలుసు. అప్పుడు కూడా అతనిలో కొన్ని లోటుపాట్లు ఉండేవి. కానీ ప్రతి మనిషి దగ్గర
ఏవో ఒక లోట్లుంటాయి కదా, సర్దుకుపోగలిగేవే కదా అని సర్దుకుపోయాను. కానీ ఇలాంటి నేర ప్రవృత్తి కానీ దుర్మార్గపు ఆలోచనలు కానీ ఎప్పుడూ నేను చూడలేదు. అతని దగ్గర నాకు నచ్చకుండా ఉన్న ఒకే ఒక్క విషయం డబ్బు గురించి అతను పరిగెత్తడం, దానికోసం ఏదో ఒకటి చెయ్యాలనుకోవడం. ఆ విషయంలో మా ఇద్దరి మధ్య చాలాసార్లు వాదనలు కూడా జరిగాయి. అతను బాగా సంపాదించాలి, బాగా బతకాలి, నన్ను బాగా చూసుకోవాలని చెప్తూ ఉండేవాడు. దానికోసమే డబ్బు సంపాదించడానికి తప్పుడు దారిలో వెళ్ళాడు. కానీ దాని మూల్యం ఎంత భారీగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకున్నాడు. ఆ అపరాధ భావంతో అతను కుమిలిపోతున్నాడు. ఇప్పుడు మనిషిగా మారాలనుకుంటున్నాడు, మంచివాడిగా నాతో కలిసి బతకాలనుకుంటున్నాడు. అందుకే నేను అతనికి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. ఇది నువ్వు చేస్తున్న తప్పు. ఒక మనిషి తెలియక ఒకసారి చేస్తే అది పొరపాటు. ఆ పొరపాటుని మళ్ళీ మళ్ళీ చేస్తే చాలా పెద్ద తప్పు, మహా అపరాధం. అతను నేరస్తుడిగా దొరికిపోయాక కూడా కోర్టులో తప్పించుకోవడానికి ఆ నేరాన్ని అవతల వాళ్ల మీద నెట్టేయడానికి ప్రయత్నించాడు. అయినా నువ్వు ఇంకా అతన్ని నమ్ముతున్నావు. నిజమే మధు, కానీ జైల్లో నేను కలిసిన తర్వాత జైలు వాతావరణాన్ని అతను ఆలోచించుకోవడానికి, అతని తప్పులు తెలుసుకోవడానికి ఉపయోగపడింది. అతను నిజాయితీగా మారడానికి డాక్టర్ తోటి ట్రీట్మెంట్ ఇప్పించమంటున్నాడు. అదంతా ఉట్టి నాటకం అనిపిస్తుందక్క. దాన్ని నువ్వు నమ్మితే మరోసారి మోసపోతావు. అది అర్థమవుతుందా నీకు? మధు, నువ్వన్నదానికి అవకాశం ఉండొచ్చేమో, కానీ ఉండదని నేను నమ్ముతున్నాను. నువ్వన్నట్టు ఇప్పటికే ఒకసారి మోసపోయాను. మళ్ళీ రెండోసారి మోసపోయే దానివల్ల నేను కొత్తగా బాధపడేదో, కొత్తగా మోసపోయేదో ఏమీ లేదు. కానీ ఒకవేళ అతను నిజంగా నిజాయితీగా మారాలనుకున్నప్పుడు నేను గనక అవకాశం ఇవ్వకపోతే, ఒక మంచి మనిషి, అది నేను ప్రేమించిన మనిషి మారడానికి ఒక అవకాశం ఇవ్వలేదనే గిల్ట్ నాకు జీవితాంతం ఉంటుంది. నేను అవకాశం ఇవ్వకపోతే అతను ఏ అఘాయిత్యం చేసుకుంటాడో, ఎక్కడ ప్రాణాలు తీసుకుంటాడేమో అని భయంగా ఉంది. అందుకే నమ్మి అతనికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. నాకు నమ్మకం లేదక్క. నేను నమ్ముతున్నాను మధు. ఏంటి బస్సు, అప్పటి నుంచి మహాకవిలాగా రాస్తూనే ఉన్నారు? రాస్తున్న లెటరా, మీ జీవిత చరిత్ర? రే ఊరుకోరా, డిస్టర్బ్ చేయకు. అక్కడికేదో ప్రేమలకి రాస్తున్నట్టు బిల్డప్ ఎందుకు? క్షమాభిక్ష లెటరే కదా. ఏంటి క్షమాభిక్ష లెటరా? అవును, క్షమించమని కాళ్ళ వేళ పడుతూ రాసే లెటర్ని క్షమాభిక్ష లెటరే కదా అంటారు. రే ఐడియా తీసుకున్నానని అలుసుగా చూడకు. కంట్లో నలుసులా తీసి పులుసులో కలిపేస్తా. ఏంటి బాసు, సడన్ గా 90s సినిమాలో మోహన్ బాబు లాగా డైలాగులు చెప్తున్నారు? నా రూటే సెపరేట్. నువ్వు నోరు మూసుకునుండు, నేను లెటర్ కంప్లీట్ చేస్తా. ఓకే ఓకే, క్యారీ ఆన్. రే లెటర్ పూర్తయిపోయిందిరా. ఏంటి బస్సు, అంత కరెక్ట్గా రాశారు కదా? పొరపాటుని మర్చిపోయి
మేడం పుట్టినరోజు తర్వాత జరిగిన విషయాలేమీ రాయలేదు కదా? చచ్చా, డేట్ కూడా మధు బర్త్డే డేటే వేశాన్రా. అంత క్లియర్ పక్కా. మరైతే మడిచి కవర్లో పెట్టి అంటించేసేయండి. హా, బస్సు ఫోన్. అమ్మ ఫోన్ చేస్తుంది. సరే, నువ్వు కవర్ తీసుకురారా. హలో అమ్మా. ఎక్కడున్నావు నందు? రూతర్తో ఉన్నానమ్మా. రూదర్తోనా? ఎక్కడా? ఆ, రూతర్ ఇంట్లోనే. ఆశ్చర్యంగా ఉందే. ఎప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేవాడివి, ఇప్పుడు రూదర్ ఇంటికెళ్ళావు? ఊరికేనమ్మా, వాడు రమ్మని చాలా రోజుల నుంచి బతిమాలుతుంటేనూ వచ్చాను. ఉండ్రా. అవునా, సరే సరే. ఎంతసేపు పడుతుంది? ఆ, ఒక అరగంటలో వచ్చేస్తానమ్మా. సరే, ఓకే. ఓకే. రే, ఆ కవర్ ఇటు. ఇస్తానులే గాని. ఏంటి, నేను మిమ్మల్ని రమ్మని బతిమలాడుతున్నానా? మీరే నేను మందు కూడా ప్రశాంతంగా వేయనివ్వకుండా వచ్చి టార్చర్ పెడుతుంటే నేనేదో మీ కాళ్ళ వేళ పడిపోయి ఇంటికి రండి ముర్రో అని మొత్తుకున్నట్టు ఏంటా బిల్లపు? అమ్మ దగ్గర ఇంకేం చెప్తాన్రా, అంతేగా. ఏదో కాలేజ్ కుర్రాడ్లాగా ఏంటండి ఈ తిప్పలు? ఒరే, ఆ కవర్ ఇలా ఇవ్వు. ముందెళ్ళి గమ్ తీసుకురా. ఆ? అబ్బా, అన్నీ ఒక్కసారి చెప్పొచ్చు కదండి. సర్లే, ఎందుకైనా మంచిది లెటర్లో పైనుంచి కింది వరకు మొత్తం ఒకసారి సరిగ్గా చదువుకోండి. ఏమైనా తేడాలు వచ్చాయంటే రేపు మళ్ళీ అనవసరంగా చిక్కులు. ఎందుకురా లేనిపోని డౌట్లు పెడతావు నాకు? ఆల్రెడీ రాసిన లెటరే కదా. ఆ, అదే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్తోనే దెబ్బైపోయేది. అప్పుడు రాసినప్పుడు ఎమోషనల్గా ఫ్లోలో రాసుంటారు. ఇప్పుడు మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకుని రాయాలి కదా. ఏమైనా చెప్పాల్సిన విషయం చెప్పకపోవడమో లేకపోతే చెప్పకూడనివి ఏమైనా చెప్పడం చేశారనుకోండి, ఆల్రెడీ ఉన్న ప్రాబ్లం కాకుండా ఇంకో ప్రాబ్లం క్రియేట్ అవుద్ది. అబ్బా, దగ్గర డౌట్లు పెడతావురా నువ్వు. చదువుతాను. ఏంటి, వాడు రోతరగాడి ఇంట్లో ఉన్నాడా? ఈ కొత్త అలవాట్లు ఎప్పుడొచ్చాయా వాడికి? నాకు డౌట్గా ఉంది. వాడు ఖచ్చితంగా రోతరగాడి ఇంట్లో ఉండడు, దానింటికే వెళ్ళుంటాడు. చిచి, మధు కోసం వెళ్తే దాని దగ్గరే ఉన్నానని చెప్తాడు గాని ఆ విషయం మన దగ్గర దాచాల్సిన అవసరమేముంది? రూదర్ గాడి ఇంట్లోనే ఉండుంటాడు. వాడు అబద్ధాలు చెప్పడానికి గ్యారంటీ ఏంటి? అబద్ధాలు చెప్పాల్సిన అవసరం వాడికి లేదు. అవునవును, ఈ మధ్య అన్నీ నిజాలే చెప్తున్నాడా ఏంటి నీ దగ్గర? అసలు ఒక్క నిజమైనా చెప్తున్నాడా? అన్నీ దాచిపెట్టేస్తున్నాడు. వాడికి వాడి భార్యకి మధ్య ఏదో కీచులాటుంది, కానీ అది వీడు చెప్పకుండా కింద మీద పడి మేనేజ్ చేస్తున్నాడు. మనకి క్లియర్గా తెలీదు. ఆ విషయం తెలిసేంత వరకు మనమే రకరకాలుగా ఊహించుకోవడం కరెక్ట్ కాదు. రానివ్వండి. ఏంటి బస్సు, అంతా ఓకేనా? ఆ, అంతా ఓకేరా. మరి మడత పెట్టేసేయి. ఏంట్రా ఇది? శుభమా అని లెటర్ కవర్లో పెడుతుంటే కరెంట్ పోయింది. ఏదో శకునం సరిగా లేదురా. వీటికి కూడా శకనాలు చూస్తారా ఏంటి? ఆల్రెడీ మీ శకనం బాలేకే మేడం దగ్గర నానా తిట్లు తింటూ క్షమాభిక్ష కోసం లెటర్ రాశారు. ఒరే, ఓవర్గా మాట్లాడుతున్నావు నువ్వు. బాసు, చీకటైన మీ జీవితంలోకి నేను వెలుగులు నింపుతాగా. బాసు, నా చేయగలుగుతుంది, త్వరగా కానీ.
మీ ప్రాబ్లం? ఆ, ఇంటికి వెళ్ళిపోయావా మధు? మీ తొక్కలో కేరింగ్ కన్సర్న్ ఎవడో ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇక్కడ. అయినా 5ంటికి ఆఫీస్ అయిపోతే కొంపకు చేరకుండా ఇంకేం చేస్తారు? రోడ్డు మీద తిరుగుతూ ఉంటారా? అవునా? నేనైతే ఇంకా ఇంటికి వెళ్ళలేదు మధు. బాగా హట్ అయిపోయా. ఇలా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాను తెలుసా? పిచ్చి పడుతున్నట్టుంది నాకు. అయ్యో పాపం, అవునా? ఏ ఎందుకు వెళ్ళలేదు ఇంకా ఇంటికి? ఆహా, నేను ఇంటికి వెళ్లకుండా రోడ్ల మీద తిరుగుతున్నాననేసరికి కరిగిపోయింది. ఇది మెయింటైన్ చేయాలి. ఏం చేయను? నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా అలా హార్ష్గా మాట్లాడేసరికి బాగా హట్ అయిపోయాను. ఇంటికి వెళ్ళబుద్దేయడం లేదు. చాలా దిగులుగా ఉంది. అయ్యో, ఎందుకు ఇలా రోడ్ల మీద తిరుగుతున్నారు? ప్లీజ్ ఇంటికెళ్ళండి. తిన్నారా లేదా? లేదు, అసలు మంచినీళ్ళు కూడా తాగలేదు తెలుసా? ఎందుకు ఇలా మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు? మీకేమైనా పిచ్చా? అవును, పిచ్చి పట్టేలాగే ఉంది. నువ్వు నా నిజాయితీని అర్థం చేసుకోలేదని ఎంత బాధపడుతున్నానో తెలుసా? నీ గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా పిచ్చి పడుతుంది. ఆహా, మరెందుకు నా గురించి ఆలోచించడం? నా గురించి రోడ్లో తిరగడం, బాధపడ్డం ఇదంతా అవసరమా మీకు? నీ గురించి నేను కాకపోతే ఇంకెవరు బాధపడతారు మధు? కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకుంటున్నావు. నాకదే సంతోషం. అవును, ముందు కంటే ఇప్పుడు ఇంకా బాగా అర్థం అవుతున్నారు. అర్థమవుతున్నాను కదా, నాకు తెలుసు నువ్వు అర్థం చేసుకుంటావని. తొక్కులోది ఎందుకు అర్థం చేసుకోరు? ఇంత డ్రామాలు ఆడుతుంటే. ఇదేంటిది, వెంటనే టోన్ మార్చేసావు? ఆ తమరేమో అక్కడ రోడ్ల మీద తిరుగుతున్నారు, ఇంటికెళ్ళలేదు, తిండి తిప్పలు తినలేదు అని సింపతి డ్రామాలు ఆడితే నేను కరిగిపోయి వెంటనే క్షమించేస్తానని ఇంటికొచ్చేస్తాననుకున్నారా? నేను గొర్రెని కాదు, మీరు కసాయోడేమో. నేను నమ్మను మిమ్మల్ని. ఇదిగో, చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు. నేను నిజంగానే ఎంత బాధలో ఉన్నానో తెలుసా? నిజంగానే రోడ్డు మీద ఉన్నాను. కావాలంటే వీడియో కాల్ చేయి. తొక్కులో మీ సింపతి డ్రామాలు, కాకమ్మ కబుర్లు, కాకరకాయలు ఇవన్నీ నమ్మడానికి నేను చాలా మంది లాంటి ఆడపిల్లని కాదు. మీ మగాళ్ళంతా ఒకే స్టైల్లో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు సింపతి డ్రామా అడ్డు పెట్టుకొని భార్యల్ని బోల్తా కొట్టించడం, చచ్చినట్టు పడుండేలా చేసుకోవడం. ఇదే కదా మీ కాన్సెప్ట్? అదేంటది? అందరు మగాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలీదు. నేను మాత్రం చాలా సిన్సియర్గా ఉన్నాను. నాటకాలు ఆడుతున్నారు కదా? ఏంటి? సిన్సియర్గా నాటకాలు ఆడుతున్నారు కదా అంటున్నా. నాటకాలు కాదు, నిజం. అవునవును, ఈ మధ్య బాగా జీవిస్తున్నారు కదా, నిజమని నమ్మేస్తారు బయట ఎవరైనా చూస్తే. మీరు మీ సింపతి డ్రామాలు కట్టుపెట్టి మర్యాదగా మీ పని చూసుకోండి. మళ్ళీ నాకు గాని కాల్ చేశారనుకో, కాల్ కట్ చేయను, మీ పీక కట్ చేస్తాను. హలో హలో మధు, ఛ! మధ్యలో మంచిగా మాట్లాడితే కరిగిపోయింది కదా అనుకున్నాను. వెటకారం పోతుందా నాతో? దీని దుర్మార్గం పాడుగాను. ఈ ప్రపంచం మారిన మగాన్ని నమ్మకపోతే ఏం చేయాలి? భార్య కోసం అన్ని మెట్లు దిగొచ్చి చివరికి గొయ్యి తీసుకుని పీకల దాకా పాదుకుని మరీ పాదాలని కన్నీటితో కడిగినా అర్థం చేసుకోరు, వినిపించుకోరు. ఏంటోరా బాబు ఈ ఆడాళ్ళు. విధి నాతో ఇంత నాటకం ఆడుతుందనుకోలేదు. నేనాడేది నాటకం అంటుందా? ఒరే బ్రదరు, నిజాయితీగా ఉండకండ్రరే. నాటకాలాడితేనే నమ్మేటట్టున్నారు. ఏం ఆలోచించారు నాన్న? చేతులు కాల్చుకున్న తర్వాత కూడా నిప్పు ఎంత ప్రమాదకరమో తెలుసుకోలేకపోతున్నావు కదమ్మా. అదే ఆలోచిస్తున్నాను. ఆయన చేసింది మీరెవరూ క్షమించలేని తప్పే.
కానీ పరిస్థితిని అర్థం చేసుకోండి నాన్న. నా కోసం క్షమించండి నాన్న. నేరం చేసిన వాడిని క్షమిస్తే ఆ నేరాన్ని సమర్థించినట్టు అవుతుంది కదమ్మా. ఆయన చేసిన నేరాన్ని, ఆయన చేసిన తప్పుని ఆయనే అంగీకరిస్తున్నారు నాన్న. ఆయన అపరాధ భావంతో కృంగిపోతూ జైల్లో పిచ్చివాళ్లా ఉన్నాడు. ఆయన మారాలనుకుంటున్నాడు, మంచి మనిషిగా బతకాలనుకుంటున్నాడు. ఒక్క అవకాశం ఇద్దాం నాన్న. నేను ఎప్పుడూ నా మనసునే నమ్ముతానమ్మా. నా మనసు అతన్ని నమ్మొద్దు అంటుంది. నా కోసం నమ్మండి నాన్న. ఆయన తరపున నేను చెప్తున్నాను, ఆయన ఖచ్చితంగా మారతారు. అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిగా అతనికి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. నాన్నని నువ్వు మాత్రమే కన్విన్స్ చేయగలవు. దయచేసి నాన్నకి నువ్వే చెప్పు ప్లీజ్. వాడు నీ దగ్గర చాలా విషయాలు దాస్తున్నాడు, అది నాకు బాగా తెలుసు. నువ్వు నిజం చెప్పరా. తప్పుల్ని ఎప్పుడో ఒకప్పుడు అమ్మ దగ్గర చెప్తూనే ఉంటాను. ఈ విషయాన్ని మాత్రం దాచుకోవడం ఎందుకు? చెప్పేద్దాం.